ఆసిఫాబాద్ జిల్లాలో ఆశ్రమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు పరారయ్యారు. హాస్టల్ సిబ్బంది కళ్లుగప్పి విద్యార్థులు పారిపోయిన ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరిమెరి మండలం హట్టి ఆశ్రమ బాలుర పాఠశాలలో జరిగింది. సిర్పూర్ యు మండలానికి చెందిన పెందూర్ హనుమంతు 5వ తరగతి, మేస్రం రాము 5వ తరగతి, ఆతురం రామ్ షావులు 6వ తరగతులు చదువుతున్నారు. వీరు హాస్టల్ సిబ్బంది కళ్లుగప్పి పారిపోయారు. రాసిమట్టె గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తున్న ఈ ముగ్గురు బాలులను స్థానికులు గుర్తించారు. అనుమానంతో ఆపి వివరాలు అడగ్గా తాము హట్టి ఆశ్రమ పాఠశాల విద్యార్థులమని వారు చెప్పారు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు విద్యార్థులను రాసిమెట్టె గ్రామంలో సురక్షితంగా ఉంచారు. పాఠశాల ప్రిన్సిపాల్ వెంటనే ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. అంతేకాదు విద్యార్థుల ఆచూకీ కోసం పాఠశాల సిబ్బందిని పంపి గాలింపు చర్యలు చేపట్టామని, వారిని గుర్తించి తిరిగి హాస్టల్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని చర్యలు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. మా ముగ్గురు పిల్లలు పారిపోయారని న్యూస్ రావడం, వాళ్ళు ఏమంటే సార్ మార్నింగ్ వెళ్ళిపోయారని పిల్లలతో నేను తెలుసుకున్నాను. సో వాళ్ళ పేరెంట్స్కి వర్కర్లను పంపించి మరి వాచ్మెన్ తోటి నేను కూడా ఫోన్ల ద్వారా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ గ్రామానికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ముగ్గురు పిల్లలని ఖచ్చితంగా నేను హాస్టల్కి వచ్చేటట్టు చేస్తాను సార్. నేను ఇప్పుడు వర్కర్స్ని నేను పంపిస్తాను సార్ ఇప్పుడు స్కూల్ నుండి. అయితే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేటట్టు ఇప్పుడు నేను చేయగలను.